మనం గెలిచినప్పుడు ఆకాశంలో తేలుతాం, ఓడిపోయినప్పుడు పాతాళానికి కుంగిపోతాం. కానీ ఈ రెండిటి మధ్య ఊగిసలాడే మనసు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. అర్జునా, నీ మనస్సును ఒక కొండలా స్థిరంగా ఉంచుకో. విజయం వచ్చినా అపజయం ఎదురైనా ఒకేలా స్వీకరించు అని కృష్ణుడు చెబుతున్న ఆ సమత్వ స్థితి ఏంటో ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనం చూద్దాం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, యోగంలో స్థిరపడి నీ పనులను నిర్వహించు. అంటే పరమాత్మతో అనుసంధానమై నీ బాధ్యతను నెరవేర్చు. మమకారాన్ని లేదా అటాచ్మెంట్ను వదిలి, నేను చేస్తున్నాను, దీనివల్ల నాకు ఇది రావాలి అనే స్వార్థాన్ని వదులుకో. నీ పని విజయవంతమైనా లేదా విఫలమైనా రెండిటినీ సమానంగా చూడు. ఇలా సమానంగా చూడగలిగే భావన కలిగి ఉండటమే అసలైన యోగం. కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నది ఏంటంటే, ధనంజయ, యుద్ధం వల్ల రాజ్యం వస్తుందా లేదా అనేది పక్కన పెట్టు. నీ మనసును యోగంలో ఉంచి ఫలితం మీద ఆశ వదిలేసి పోరాడు. నీ మనసులో అలజడి లేకపోవడమే నువ్వు సాధించాల్సిన అతిపెద్ద విజయం. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే, మానసిక స్థిరత్వం. జీవితం అంటే ఎప్పుడూ పూలబాట కాదు. కష్టాలు వచ్చినప్పుడు బాధపడకుండా ఉండటం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండటమే గొప్ప సంస్కారం. ఫలితం మీద ఆశ వదిలేస్తే మన శక్తిని అంతటినీ పని మీద పెట్టవచ్చు. అప్పుడు ఆ పని నాణ్యత అద్భుతంగా ఉంటుంది. యోగం అంటే అడవులకు వెళ్ళడం కాదు, మనం ఉన్న చోటే మన బాధ్యతలను ఏ ఆందోళన లేకుండా సక్రమంగా నిర్వహించడం. అర్జున, గెలుపోటములను సమానంగా చూడు. నీ విధిని నువ్వు నిర్వహించు. ఆ సమత్వమే నిన్ను ఉన్నత స్థితికి చేరుస్తుంది అని కృష్ణుడు గట్టిగా నొక్కి చెప్తున్నాడు. కోరికలతో పనిచేసేవారు అత్యంత దీనులు అని హెచ్చరిస్తూ బుద్ధియోగం గొప్పతనాన్ని చెప్పే 2వ అధ్యాయం శ్లోకం 49 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.